హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ బియాండ్ ఈవిల్ అని 2021లో వచ్చిన కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నెంబర్ 3. నేను ఫస్ట్ 2 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అది ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 3 స్టార్టింగ్లో మనం క్రైమ్ లొకేషన్ దగ్గర పోలీస్ వాళ్ళని చూస్తాం. మన్యాంగ్ సూపర్ మార్కెట్లో చీఫ్ నామ్ జిన్ముక్ని ఓదారుస్తూ ఎలా అయినా మనం మింజుంగ్ని వెతికి పట్టుకుందామని అంటాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న జీహూన్, రెస్టారెంట్లో ఉన్న జేయి అండ్ ఫైల్ స్టోరేజ్ రూమ్లో ఉన్న జుంగ్జే అందరూ కూడా జరిగిన విషయాన్ని నమ్మలేకపోతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో మనం డాంగ్షిక్ని అతని బేస్మెంట్లో చూస్తాం. అక్కడ వాల్ మీద 20 years బ్యాక్ జరిగిన సీరియల్ కిల్లింగ్ మర్డర్ కేసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అలానే యూయాన్ అండ్ జూసన్ కేస్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ వాల్ నుంచి తీసేసి పోలీస్ స్టేషన్లో ఫైల్ స్టోరేజ్ రూమ్కి వెళ్తాడు. అక్కడున్న జుంగ్జేని కాసేపు బయటికి వెళ్ళమని చెప్తాడు. కానీ జుంగ్జే అతని మాట వినకుండా డాంగ్షిక్తో పాటు ఫైల్ స్టోరేజ్ రూమ్లోకి వెళ్తాడు. అతను డాంగ్షిక్తో మింజుంగ్కి అలా అవ్వడానికి కారణం నువ్వేనా అని అడుగుతాడు. మనకి అక్కడికి వచ్చిన జూవాన్ వీళ్ళ మాటల్ని బయట నుంచి వింటున్నాడు అని చూపిస్తాడనమాట. డాంగ్షిక్ ఆన్సర్ ఇచ్చేలోపే అతనికి జీహ్వా నుంచి స్టేషన్కి రమ్మని మెసేజ్ వస్తుంది. సేమ్ మెసేజ్ జూవాన్కి కూడా వస్తుంది. స్టేషన్కి వెళ్ళాక జీహ్వా అండ్ డాంగ్షిక్ ఫ్రెండ్స్ కావడం వల్ల అక్కడ వాళ్ళిద్దరూ కేస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూస్తున్న జూవాన్ ఆమెతో మీరు విట్నెస్ స్టేట్మెంట్ తీసుకోవడానికి పిలిచి క్యాజువల్గా కేస్ గురించి డిస్కస్ చేయడం, అలానే కేసులో ఎక్కువగా ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవ్వడం కరెక్ట్ కాదు అని అబ్జెక్ట్ చేస్తాడు. అంతలో అక్కడికి డిటెక్టివ్ కాంగ్ కూడా వచ్చి కూర్చుని నేను ఈ ఇంట్రాగేషన్ని అబ్జర్వ్ చేస్తాను అని చెప్తాడనమాట. జీహ్వా డాంగ్షిక్తో నిన్న నైట్ ఎక్కడున్నావు అని అడుగుతుంది. అతను నైట్ 11 వరకు జేయి రెస్టారెంట్లోనే ఉన్నాను అని అంటాడు. అంటే అతని ఆలిబైస్ కూడా మొత్తం డిటెక్టివ్సే అనమాట. అక్కడున్న జూవాన్కి ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. మన్యాంగ్ పోలీస్ స్టేషన్లో అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారని, సో వాళ్ళంతా కలిసి డాంగ్షిక్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని ఇంకా డౌట్ పెరుగుతుంది. దాంతో అతను జీవాతో ఈ కేసులో ఇన్వెస్టిగేటర్ని చేంజ్ చేయండి, అప్పుడు నేను కోఆపరేట్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో డాంగ్షిక్ అతని బేస్మెంట్లో సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేసి అక్కడ ఫ్లోర్ అంతా బ్లీచ్ వేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ అతనికి ఒక చోట చిన్న బ్లడ్ స్టెయిన్ కనిపిస్తుంది. అది కూడా క్లీన్ చేసేస్తాడు. ఇంకోవైపు మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అందులో జూవాన్ కంఫాన్ని కలిసినప్పుడు ఒక బర్నర్ ఫోన్లో ట్రాకర్ ఇన్స్టాల్ చేసి ఆమెకి ఇస్తాడు. ఆమె ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అవ్వడం వల్ల అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆమెని డాంగ్షిక్ మీద అబ్జర్వేషన్ పెట్టడానికని 9 months బ్యాక్ మన్యోంగ్కి పంపించాడు అని మనకి తెలుస్తుంది. కంఫా మిస్సింగ్ అయిన రోజు ఆమె ఫోన్ నుంచి జూవాన్కి ఒక మెసేజ్ వస్తుంది. అందులో నెంబర్ 1 అని ఒక సిరీస్లా పంపి ఉంటుంది. అలానే ఒక లింక్ కూడా ఉంటుంది. ప్రెజెంట్ టైంలో జూవాన్ ఫైల్ స్టోరేజ్ రూమ్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే అందులో డాంగ్షిక్ ఎంటర్ అయిన టైం స్టాంప్ మిస్సింగ్ ఉంటుంది. ఇంకోవైపు మింజుంగ్ కోసం సర్చ్ చేస్తున్న పోలీస్ వాళ్ళకి ఒక బర్నర్ ఫోన్ దొరుకుతుంది. నెక్స్ట్ డే అతను ఫైల్ స్టోరేజ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ యూయాన్ అండ్ జూసన్ ఫైల్స్ని చెక్ చేస్తే అక్కడ ముందు మిస్సింగ్లో ఉన్న పేజెస్ అన్నీ ఉంటాయి. అది చూసి జూవాన్ గట్టిగా నవ్వుతాడు. అతనికి అది డాంగ్షిక్ పనే అని అర్థమైపోతుంది అనమాట. అక్కడున్న జుంగ్జేని నువ్వు డాంగ్షిక్ క్రైమ్లో పార్ట్నర్వా అని అడుగుతాడు. జూవాన్ అక్కడి నుంచి వెళ్ళగానే జుంగ్జే డాంగ్షిక్కి కాల్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జూవాన్ని ఇంట్రగేషన్ రూమ్లో చూస్తాం. అక్కడ జీవా అతనికి ఫారెస్ట్లో దొరికిన ఫోన్ని చూపించి అందులోంచి లాస్ట్ మెసేజ్ జూవాన్ నెంబర్కి వచ్చింది అని చెప్తుంది.
ఇక్కడ జీవ ఆ ఫోన్ మింజుంది అని అనుకుంటుంది. సో అతన్ని దాని గురించే అడుగుతూ ఉంటుంది. జూవాకి అది గంఫా ఫోన్ అని అర్థమవుతుంది, కానీ ఆమెతో ఏమీ చెప్పకుండా నాకేమీ తెలీదు దాని గురించి అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం కౌన్సిల్ ఉమెన్ డోని పోలీస్ స్టేషన్లో చూస్తాం. ఆమె పోలీస్ స్టేషన్కి రావడం జంగ్జేకి ఇష్టం ఉండదు. సో ఏదో ఒకటి చెప్పి ఆమెని బయటికి తీసుకువెళ్తాడు. పోలీస్ స్టేషన్ బయటికి వెళ్తున్నప్పుడు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి చైర్మన్ లీ కనిపిస్తాడు. అతన్ని చూసిన వెంటనే జంగ్జే వాళ్ళ మదర్తో అంటే కౌన్సిల్ ఉమెన్ డోతో ఇంకొకసారి చైర్మన్ లీతో చేతులు కలపొద్దు అని వార్న్ చేస్తాడు. తర్వాత మనకి జీవా అండ్ చైర్మన్ లీ మాటలు బట్టి అతను జీవా ఎక్స్ హస్బెండ్ అని అర్థమవుతుంది. ఈ చిన్న ఊర్లో ఏంటో అందరికీ రిలేటెడ్ అనిపిస్తున్నారు. ఆ రోజు నైట్ ప్రాసిక్యూటర్ క్వాన్ ద్వారా జూవాన్కి ఆ బర్నర్ ఫోన్ని ఎన్ఎఫ్ఎస్ వాళ్ళు టెస్ట్ చేస్తే గంఫా డిఎన్ఏ దొరికింది అని తెలుస్తుంది. సో ఇప్పుడు మెయిన్ సస్పెక్ట్ కింద జూవాన్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ డే జూవాన్ పోలీస్ స్టేషన్కి వచ్చి చీఫ్ నామ్తో కొన్ని డేస్ లీవ్ కావాలి అని అడుగుతాడు. అలానే అక్కడున్న డాంగ్షిక్కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. డాంగ్షిక్ అతనితో పాటు పోలీస్ స్టేషన్ బయటికి వచ్చి అతనికి బో చేస్తూ అంటే వంగి థ్యాంక్ యూ అని చెప్తాడు. అతను వంగినప్పుడు నవ్వుతూ ఉంటాడనమాట, కానీ పైకి లెగిసి మళ్ళీ సీరియస్ ఫేస్ పెడతాడు. అతని బిహేవియర్ చూసి జూవాన్కి చాలా కోపం వచ్చి డాంగ్షిక్ కాలర్ పట్టుకుని నీకు ఇదంతా ఫన్నీగా ఉందా అని అడుగుతాడు. కానీ డాంగ్షిక్ మాత్రం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాని చూపిస్తాడు. దాంతో జోవాన్ అతన్ని వదిలేస్తాడు. ఆ సీసీటీవీ చూసినప్పుడు జోవాన్కి సడన్గా ఒక ఆలోచన వస్తుంది. నెక్స్ట్ సీన్లో జూవాన్ గంఫా సెల్ ఫోన్ దొరికిన ఫారెస్ట్ ఏరియాలో అంతా ఎక్కడన్నా కెమెరా ఉందేమో అని చూస్తూ ఉంటాడు. అతనికి అక్కడ ఒక వెహికల్ డ్రైవ్ చేసినట్టు ట్రాక్స్ కనిపించడంతో అవి ఫాలో చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక ఇల్లు, కార్ కనిపిస్తాయి. దాంతో ఆ ఓనర్ని రిక్వెస్ట్ చేసి ఆ కార్లో ఉన్న కెమెరా ఫుటేజ్ని చెక్ చేస్తాడు. ఆ ఫుటేజ్లో డాంగ్షిక్ అదే ఫారెస్ట్ ఏరియాలో పిచ్చివాడిలా నవ్వుకుంటూ వెళ్ళడం చూస్తాడు. నెక్స్ట్ సీన్లో మనం జూవాన్ని డాంగ్షిక్ ఇంటి బేస్మెంట్లో చూస్తాం. అక్కడ అతనికి ఫ్లోర్ అంతా క్లీన్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అలానే క్లీనింగ్ వస్తువులు కూడా అక్కడే ఉంటాయి. అండ్ యూయాన్ అండ్ జోసన్ మిస్సింగ్ పోస్టర్స్ కూడా ఉంటాయన్నమాట. సర్చ్ చేస్తూ ఉండగా అతనికి ఒక టేబుల్ మీద లైట్గా బ్లడ్ స్టెయిన్ కనిపిస్తుంది. సీన్ కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో జీహ్వా డాంగ్షిక్ని మింజుంగ్ కిడ్నాపింగ్ కేసులో అరెస్ట్ చేయడం చూస్తాం. డాంగ్షిక్ ఇంటి దగ్గర పోలీస్ అండ్ ఫారెన్సిక్ టీం వాళ్ళు కూడా వచ్చేస్తారు. అక్కడే ఉన్న జూవాన్ అదిని చూసుకుంటా నవ్వుతాడనమాట. ఇంకోవైపు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తున్న డాంగ్షిక్ కూడా కార్లో నవ్వుకుంటూ ఉంటాడు. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో అండ్ మీరు ఎవరు కిల్లర్ అనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.